హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వర్షమా స్వామి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ ఏంటంటే కద్దుకా ఖీర్ నా స్టైల్లో. కద్దు ఖీర్ చేయడానికి ఫస్ట్ బాస్మతి రైస్ని 1 కప్ తీసుకున్నాను, చిన్న టీ కప్లో. దాంతోపాటు 1.5 కప్పు సాబుదానా తీసుకున్నాను. ఈ రెండింటిని వాటర్తో ఒకసారి వాష్ చేసి నీళ్ళలో సోక్ చేసి పెట్టుకోవాలి. వాటర్ పోసి సోక్ చేసి పెట్టుకోవాలి. ఒక 1 అవర్ 1.5 అవర్ సోక్ చేసి పెట్టుకోవాలి. కద్దుని పీల్ చేసుకొని చక్కగా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోకి నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి కొద్దిగా వేడవ్వాలి. పూర్తిగా కరిగిపోయి కొంచెం వేడైన తర్వాత దాంట్లో బాదం పప్పు వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో అలా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత దాంట్లోనే ఆ నెయ్యిలోనే మళ్ళీ జీడిపప్పు వేసుకుంటున్నాను. జీడిపప్పును కూడా లైట్గా వేయించాలి, త్వరగా వేగిపోతుంది కదా జీడిపప్పు. సో లైట్గా వేయించుకొని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత దాంట్లోకి కిస్మిస్ యాడ్ చేసుకుంటాను. కిస్మిస్ కూడా చక్కగా వేయించుకోవాలన్నమాట. నీట్గా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. సరే, వేగిపోయింది. అదే నెయ్యిలోకి మళ్ళీ వాటర్మెలన్ సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్మెలన్ సీడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. నెయ్యిలో మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నీ, లేకపోతే మాడిపోతాయి. తీసి పక్కన పెట్టుకుంటున్నాను. మీకు వేరే డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేయాలనుకున్నా కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ 4 టైప్స్ యాడ్ చేశాను. దాంట్లోకి ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి కరిగిన వెంటనే తురుముకున్న సొరకాయని వేసుకుంటున్నాను. సొరకాయని తురిమి వేసేసుకొని చక్కగా పచ్చివాసన అంతా పోయేలాగా చక్కగా వేయించుకోవాలి. ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించాలి. చూసారా, ఇలా వేయించుకోవాలన్నమాట. సొరకాయ కూడా కలర్ అంతా చేంజ్ అయిపోతుంది, కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వస్తుంది అన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చి మంచి వేగిన స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి. చూసారా, మళ్ళీ ఒకసారి ఇలా కలుపుతూ కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. అడుగంటకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. సో అడుగంటుతూ ఉంటుంది సొరకాయ కదా, అడుగంటకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. చూసారా, అలా నీట్గా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మంచిగా వేగితే. అప్పటి వరకు అలా కలుపుతూనే ఉండాలి. దాంట్లోకి మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. నేను 1.5 లీటర్ మిల్క్ తీసుకున్నాను. 1.5 లీటర్ మిల్క్ యాడ్ చేసుకొని చక్కగా బాయిల్ రానివ్వాలన్నమాట. ½ లీటర్ మిల్క్ తీసుకుంటాను. ఒకసారి మిక్స్ చేసేసుకొని సొరకాయని ఉడికేలాగా ఉంచుకోవాలన్నమాట. దాంట్లోకి నానబెట్టుకున్న సాబుదానా వేసుకున్నాను. సాబుదానా వేసుకొని మిక్స్ చేసేసి పాలు మంచిగా మరిగేలాగా మరిగించుకోవాలి. అడగంటకుండా చక్కగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. మిక్స్ చేస్తూ నీట్గా కలుపుకోవాలి. మధ్య మధ్యలో అలా కలుపుతూ సొరకాయ ఉడకాలి. సాబుదానా కూడా మొత్తం ట్రాన్స్పరెంట్ కలర్లో అయిపోతుంది అన్నమాట, వైట్ కలర్ నుంచి. సో అలా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. చూసారా, అలా పాలన్నీ పొంగుతున్నాయి కదా, సో అట్లా మంచిగా మరిగించుకోవాలన్నమాట. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే చాలా టేస్టీగా అవుతుంది కద్దు ఖీర్.
కొద్దిగా ఉడికిన తర్వాత దాంట్లోకి బాస్మతి రైస్ని ముందుగా నానబెట్టుకున్నాం కదా, దాన్ని పేస్ట్ చేసి వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది, కొంచెం థిక్నెస్ యాడ్ అవుతుంది కీర్కి. అందుకోసం బాస్మతి రైస్ వేస్తున్నాం. నార్మల్ రైస్ అంత టేస్ట్ చేంజ్ అవుతుంది అన్నమాట. అందుకని బాస్మతి రైసే వేసుకోండి. అండ్ దాంట్లోకి పచ్చికోవా తీసుకొని దాన్ని కొంచెం వేడి పాలల్లో వేసి కరిగించుకొని వేస్తున్నాను. అలానే వేస్తే ఉండలు కట్టేస్తుంది. అందుకని ముందుగా వేడి పాలల్లో దాన్ని కరిగించాను. వేడి పాలల్లో కరిగించి ఆ కరిగిన కోవాని కీర్లో వేసుకున్నాను అన్నమాట. వేసుకొని మళ్ళీ మంచిగా మరిగించుకోవాలి. పాలు మరగటంలోనే మనకి కీర్ టేస్ట్ ఉంటుందండి. సో అందుకని బాగా మరిగించుకోవాలన్నమాట. కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడగంటకుండా ఉండటానికి. సో చూసారు ఎంత బాగా మరుగుతుందో. మరిగిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూసారా, అలా కలుపుతూ చేయాలన్నమాట కీరు. దీంట్లోకి నేను మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను. ఒక టిన్ మొత్తం వేసాను అన్నమాట మిల్క్ మేడ్. షుగర్ కొద్దిగానే వేస్తాను, అందుకే స్వీట్నెస్ అంతా మిల్క్ మేడ్తోనే వస్తుంది. నేను వేసిన కోవా కూడా స్వీట్ కోవా కాదు, నార్మల్ కోవా. సో అందుకని చెప్పి మిల్క్ మేడ్ ఒక టిన్ మొత్తం వేసేసాను. దాంతోపాటు షుగర్ కూడా యాడ్ చేస్తాను కొంచెం. సో చూసి వేసుకోవాలి. ఒక టిన్ మొత్తం పట్టింది షుగర్. నేను ఓన్లీ చేతిలో తీసుకొని కొంచెం అలా వేసుకున్నాను షుగరు. ఒక 2-3 స్పూన్స్ అలా ఉంటుందేమో, అంతే వేసాను, ఎక్కువ వేయలేను. మిల్క్ మేడ్ టేస్ట్ అంతా మిల్క్ మేడ్ తోటే వస్తుంది దీనికి. మిల్క్ మేడ్ ఇంకా కోవా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసి మళ్ళీ బాయిల్ చేయాలన్నమాట. మంచిగా మెరగాలి అది. సో పక్కకి ఫ్యాట్ అంతా గంజు కంటుకుపోయి ఉంటుంది. సో అదంతా తీస్తూ మళ్ళీ కీర్లోనే వేస్తూ చక్కగా మరిగించుకోవాలి. బాయిల్ వస్తుంది. ఇప్పుడు దాంట్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇలాచీ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలపాలన్నమాట. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకొని మరిగించుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ టైం టేకింగ్, బట్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 40 మినిట్స్ పట్టింది నాకు ఇది చేయడానికి, కీర్ చేయడానికి. చూసారా, మరుగుతాను. చక్కగా మరిగించుకోవాలన్నమాట. ఆ పైనుంచిన మీగడంతా మళ్ళీ కలుపుతూ మిక్స్ చేసేసేయాలి కీర్లో. ఇప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను నేను. గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ అనేది ఆప్షన్, మీ ఇష్టం. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దీన్ని ఇలా డైరెక్ట్గా వేయటం కంటే కొంచెం పాలలో మిక్స్ చేసి వేసుకుంటే తొందరగా కలిసిపోతుంది. ఇలా అయితే కాసేపు ఎక్కువసేపు తిప్పాలన్నమాట కలర్ మిక్స్ అవ్వడానికి. కలర్ వేస్తే ఏంటంటే బయట మన స్వీట్ షాప్లో కొన్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట. కలర్ వేసినా వేయకున్నా పర్లేదు, మన ఆప్షన్ అన్నమాట. వేసుకోకపోవటం మన ఇష్టం. అలా కలుపుకొని అలా మరిగించుకోవాలి పాలని. పాలు మొత్తం మరిగిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ చేయాలన్నమాట. చూసారు అలా మరుగుతుంది, చక్కగా మరిగించుకోవాలి. నేను 1.5 లీటర్ పాలు తీసుకున్నాను కదా, 1 లీటర్ పాలు అయ్యేంత వరకు మరిగించుకోవాలి. థిక్ అవుతున్న కొద్ది కలుపుతూ ఉంచుకోవాలన్నమాట. కీర్ అయిపోయింది, మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచుకొని చల్లార్చుకోవాలన్నమాట. సో చూసారా, థిక్ అయింది కీర్. ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది కీర్. ఇందులో చాలా బాగుంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం సర్వ్ చేయొచ్చు, చల్లగా తినొచ్చు, లేదంటే వేడిగా తిన్నా బాగుంటుంది అన్నమాట. సో ఇది కద్దు కీర్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.